మంచి చెడు ఈ రెండు పదాలు ఎక్కువగా వాడతాం. కొన్ని సందర్భాలలో అఫ్కోర్స్ చాలా సందర్భాలలో మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఏది మంచి, ఏది చెడు, ఏది సరైనది, ఏది కాదు. మరి మంచి పని అంటే ఏమిటి, సరైన పని అంటే ఏమిటి, దేన్ని ఫాలో అవ్వాలి, ఏం చేయాలి, ఇలాంటి కన్ఫ్యూజన్స్ మనందరికీ ఉంటూనే ఉంటాయి. నౌ లెట్ us learn with few examples. ఈ సృష్టిలో మంచి పని, చెడ్డ పని అనేవి రెండు ఉండవు. ఎందుకంటే మనిషిని బట్టి అవి మారిపోతూ ఉంటుంది. ఒకే పని ఒకరి వైపు నుండి మంచి అవుతుంది, మరొకరి వైపు నుండి అది మంచి అవ్వకపోవచ్చు. సో అందుకే భగవంతుని దృష్టిలో మంచి చెడు ఉండవు. మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులు ఉండరు. అందరూ సమానులే. సూర్యకిరణాలు అందరి మీద ఒకేలా ప్రసరిస్తాయి కదండి. మంచి వాళ్ళ మీద సూర్యకిరణాలు ప్రసరించి చెడ్డవాళ్ల మీద ప్రసరించకుండా ఉండవు కదా. ఒక వ్యక్తి కొంతమందికి చెడుగా కనిపిస్తాడు, అదే వ్యక్తి ఇంకొంతమందికి దేవుడిలా కనిపిస్తాడు. ఈవెన్ హీరో ఇన్ అవర్ ఆల్ మూవీస్ ఈజ్ ఎ విలన్ టు అనదర్ పర్సన్ హూ ఈజ్ ఎ విలన్ టు ఆడియన్స్. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా ఇది మనం ఆపాదించుకోవచ్చు. తన భర్త తనని ఇబ్బంది పెడుతున్నాడని ఒక భార్య కంప్లైంట్ చేయొచ్చు. అదే భర్త వేరే బయట వ్యక్తులకి ఏ విధంగా ఉంటుంది, అరే చూడండి తన భార్యని అతను ఎంత బాగా చూసుకుంటున్నాడో అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ లోపం వ్యక్తిలో ఉన్నట్లా కాదు, అలా క్రియేట్ అయిన సిట్యువేషన్ది లోపం, ఆ వ్యక్తిది కాదు. సో మనం వ్యక్తిని వదిలివేయకూడదు, అలాంటి పరిస్థితిని వదిలిపెట్టాలి. నౌ లెట్ us లెర్న్ అబౌట్ వాట్ ఈజ్ కరెక్ట్. సరైన పని అంటే ఏమిటి? ఒక పనిని సరైనది అని ఎప్పుడు చెప్తాం? ఏదైనా పని యూనివర్సల్గా ఆమోదించబడినది ఏదైనా కరెక్ట్ అవుతుంది. ఎవరైనా ఏ ఒక్కరైనా ఆ విషయానికి మద్దతు పలికితే అది సరైన పని అవుతుంది. సరైన పని ఎప్పుడూ మారదు, కాన్స్టెంట్, స్థిరంగా ఉంటుంది. అది ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది ఆమోదించబడేదే యూనివర్సల్. దాన్ని మనం యూనివర్సల్ లా అట్లా చెప్పుకుంటాం కదా. మెనీ పీపుల్ అడ్మైర్ దెమ్సెల్స్, వీ డూ కరెక్ట్ థింగ్స్. మేము సరైన పనే చేస్తాం ఎప్పుడైనా అని. నిజానికి నో మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ కరెక్ట్ ఆర్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ ది గాడ్. భగవంతుడు తప్ప ఈ సృష్టిలో ఏది కూడా సరైనది కాదు, పర్ఫెక్ట్ కాదు, సంపూర్ణం కాదు. మనిషిగా జన్మించినటువంటి రాముడు కూడా పర్ఫెక్ట్ అనిపించుకోవటం లేదు. చూడండి, రాముడు రావణాసురుడి భార్య దృష్టిలో ఎంత కాదన్నా ఒక హంతకుడేగా, తన భర్తను చంపిన హంతకుడేగా. కానీ ప్రపంచం మొత్తం హర్షిస్తుంది కనుక ఆయన చేసింది కరెక్ట్, సరైనది అనిపించుకుంటుంది. కొంతమంది యువత ప్రేమ పేరుతో అపోహల్లో జీవిస్తున్నారు. ప్రేమ వారికి మంచి చేస్తుంది అని భ్రమపడి తల్లిదండ్రులను వదిలివేసి పారిపోయి జీవించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. పెద్దలు పిల్లలకి ఇచ్చిన స్వేచ్ఛను పిల్లలు ప్రేమ పేరుతో దుర్వినియోగం చేస్తున్నారని వాళ్ళ అభిప్రాయం. అబ్బాయి, అమ్మాయి ఎవరైనా వారి స్వేచ్ఛను సరైన విధంగా ఉపయోగించుకుంటే అది ఆమోదయోగ్యం అవుతుంది. పెద్దలకి గౌరవించి వాళ్ళని ఒప్పించి చేసుకుంటే అది కరెక్ట్, సరైన పని అవుతుంది. ఫైనల్లీ ఎ లాస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ హియర్ ఫర్ యూ. a+b² ఆన్సర్ మీ టీచర్ అడిగారు. అప్పుడు నువ్వు a² + b² + 2ab అని నిర్లక్ష్యంగా చెప్పావు. ఇక్కడ నీ ఆన్సర్ కరెక్ట్, కానీ విధానం మంచిది కాదు. అదేవిధంగా నువ్వు a+b+c+2 అని వినయంగా చెప్పావు. ఇక్కడ నీ ఆన్సర్ రాంగ్, కానీ విధానం మంచిది. సో మనం కరెక్ట్ ఆన్సర్ని వినయంగా చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. చాలామంది కొన్ని విషయాలు కరెక్ట్గా మాట్లాడతారు, కానీ అది వినయంగా ఉండకపోవడం వల్ల అవి ఆమోదించబడవు, నిరాకరించబడతాయి.
కొంతమంది వినయంగా చెబుతున్నట్లు ఉంటారు, కానీ అవి కరెక్ట్ సరైన పనులు కాదు. ఇలాంటి వారు తేనె పూసిన కత్తి లాంటి వారు. కఠినంగా మాట్లాడినా సరే సరైనవి చెప్పేవారితో స్నేహం చాలా చాలా మంచిది. I hope so you have come to an idea of what is good and what is right. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనం చూస్ చేసుకోవాల్సింది కరెక్ట్ సరైన పనిని మాత్రమే. ఎందుకంటే మనకి మంచిది అయినది అవతల వారికి మంచిది కాకపోవచ్చు. అదే కరెక్ట్ పని ఎంచుకుంటే మనకి బాధ కలిగించినా అది యూనివర్సల్, ఎవరైనా ఆమోదిస్తారు. కొన్ని సందర్భాలలో ఒక పని చేస్తే మనకి మంచి జరగవచ్చునేమో కానీ చేయకుండా ఉంటే కరెక్ట్ అవుతుంది. మంచికి పరిమితి ఉంది, కరెక్ట్కి పరిమితి లేదు, విశాలమైనది. This is Madhavi, the School of Science and Spirituality. I hope so you all like this video. Please subscribe, like, share and comment. Thank you.